నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం. కరోనా ప్రబలించడం వల్ల మరి సెకండ్ వే థర్డ్ వే కూడా వస్తున్న సందర్భంలో మరి వివిధ మున్సిపాలిటీల్లో పరిస్థితి ఎలా ఉంది, మరి డెవలప్మెంట్ మరి ఈ కరోనా సమయంలో కూడా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, వ్యాక్సినేషన్ గురించి కూడా మరి ప్రస్తుతం మనతోటి గట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ మరి వసంత గారు ఉన్నారు. వారి నుండి మరి కొంచెం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో బోనాలు కూడా రాబోతున్న సందర్భంలో థర్డ్ వే గురించి కూడా అందరూ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే నిన్న బక్రీద్ అయిన సందర్భంలో కూడా మీ యొక్క మున్సిపాలిటీని ఎలా మరి కరోనా థర్డ్ వే రాకుండా చూస్తారు? ఫస్ట్ వే సెకండ్ వే అనేది కూడా ఏ విధంగా చేసుకున్నామో థర్డ్ వే టైంలో కూడా మేము ముందస్తుగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాము. మా సిబ్బందితోటి అన్ని ఏరియాల్లో క్లీన్గా ఉండేటట్టు చేసుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లియడము, నూవాన్ స్ప్రే చేయడము, ఆయిల్ బాల్స్ అటువంటివి స్టాగ్నేటెడ్ వాటర్ కాడ మొత్తము ఏ విధంగా ఆయిల్ బాల్స్ అవన్నీ దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇబ్బందులు పడ్డాము కరోనా వల్ల, అంటే కేసులు ఎక్కువ కొంచెము రావడం వల్ల. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందస్తుగానే మొన్న ఏదైతే ఫస్ట్ నుంచి 10వ తారీఖు వరకు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే జరిగిందో అందులో భాగంగా బుషెస్ క్లియరెన్సు మొత్తము ఎక్కడైతే ల్యాండ్ ఫిల్లింగ్ అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. చాలా క్లీన్గా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూగా కూడా చేస్తున్నాము. శానిటేషన్ ఏ విధంగా ఉందో క్లీన్గా ఉంది. మా అన్ని ఏరియాలలో కూడా క్లీన్గా చేపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా వర్షాలు బాగా పడుతున్న సందర్భంలో మరి పాత ఇండ్లు ఉన్నాయి కదా, పాత గోడల విషయంలో కానీ అలాగే చూస్తే మురికి ఇప్పుడు ఏవైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని ఎలా చేశారు ఈ పట్టణ ప్రగతిలో? మాకు లాస్ట్ ఇయరే మేము ఐడెంటిఫై చేసి పెట్టుకున్నామండి. లాస్ట్ ఇయర్ దాదాపుగా అన్ని ఇండ్లు కూడా డెలాప్టెడ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా దృష్టికి 1 or 2 వస్తే ఒక 2 హౌజెస్ ఒక 3 days బ్యాక్ క్లీన్ చేయడం మొత్తం శిథిలావస్థలో ఉన్న దానికి నోటీస్ ఇచ్చి క్లీన్ చేయడం జరిగింది, మొత్తం డెమాలిషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మేము మా దగ్గర ఉన్న అన్నీ కూడా డెమాలిషన్ చేసినామండి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏదైతే ఉందో మాకు అప్పుడున్న గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు డయా అన్నీ కూడా చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఇబ్బందులు అయిన దగ్గర మా సిబ్బందిని పంపిస్తున్నాం. వాళ్ళ వల్ల కాని పరిస్థితిలో జెట్టింగ్ మిషన్ తోటి క్లీన్ చేపించడం జరుగుతుంది. సిల్ట్ కూడా అన్ని చోట్ల కూడా తీపిచ్చినాము. దాదాపుగా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 10 రోజుల్లో కూడా జేసీపీ కొన్ని వార్డులకు మరి 2 రోజులే వచ్చింది అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్న సందర్భంలో సో మరి ప్లాను మరి ఎలా ఉంటుంది? లేదండి, దాదాపుగా అన్ని వార్డులలో పెట్టినాము. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దానికి క్లీన్ ఎక్కడ బుషెస్ ఉన్నాయో ఎక్కడ అవసరం ఉందనే దాన్ని బట్టి పంపించడం జరిగింది. ఎక్కువ అంటే పెద్దవాడు ఉన్న కాడ కొద్దిగా ఎక్కువ పంపించడం జరిగింది. చిన్న చిన్న వార్డులలో ఇప్పుడు ఈ ఏరియాలో ఉందనుకోండి, ఆఫీస్ సరౌండింగ్స్ ఏరియాలో అక్కడ జేసీబీ తోటి పెద్ద పని కూడా ఉండదు. అన్ని సీసీ రోడ్లు అంతా ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి ఆ ఏరియాలో పంపించలేకపోయినా 1 or 2 days జరిగి ఉండొచ్చు అట్లా. సో మొత్తం మీద చూస్తే లాస్ట్ టైం వరదల వల్ల గట్కేశ్వర్ కూడా కొద్దిగా ముప్రాంతకు గురైన సందర్భంలో సో మరి ఈసారి కూడా వరదలు అలాగనే అంటే వర్షాలు అలాగనే ఉన్న సందర్భంలో సో లాస్ట్ టైం ఏదైతే వరద ముప్పు ప్రాంతం గ్రామం ఉందో దాన్ని గుర్తించి మరి ఈసారి జరగకుండా చూసినట్టు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? లాస్ట్ టైం మేజర్గా జరిగింది అక్కడ ఎర్రమల్ల బాగా నుంచి కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో కావడం వల్ల అది కల్వర్టు సరిగా లేకపోవడం వల్ల లోతట్టు ఏరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇళ్ళలోకి నీళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు కేఎల్ఆర్ వెంచర్ వాళ్ళకు కూడా నోటీస్ తీసుకుపోయినాము. తీసుకపోతే వాళ్ళు కూడా బ్రిడ్జ్ కట్టిస్తున్నారండి. సో అధికారకరంగా ముఖ్యంగా ఎక్కడైతే చెట్లు నాటమంటారంటే అధికారులు అందరూ కూడా కరెంటు ఫోల్స్ కింద పాతిస్తున్నారంటే అటువంటి కామెంట్ వినబడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆ ఫోల్స్ వల్ల తన కొద్దిగా చెట్టు ఎదగగానే మళ్ళీ కట్ చేసే విషయంలో ఈ విషయంలో మీ మున్సిపాలిటీలో జాగ్రత్తలు తీసుకుంటారా మళ్ళీ అధికారకరంలో? తప్పకుండా అండి. మేము ఏదైతే ఉన్నాయో లైన్స్ ఏవైతే హైటెన్షన్ లైన్లు ఉన్నాయో ఆ లైన్ల కింద ఏ చెట్లు పెట్టాలనేది డిసైడ్ అయ్యి తక్కువ హైట్ ఉన్న చెట్లను మేము తీసుకొని అక్కడే ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క మున్సిపాలిటీ హై పొటెన్షియల్ వైర్స్ 12వ డివిజన్లో 12వ వార్డులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. అవి మార్చేందుకంటే ప్రజలకు ప్రమాదం నుంచి దూరంగా పెట్టడానికైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే మినిస్టర్ దృష్టి కూడా వెళ్ళిందని చెప్పుకొచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా పవర్ డే ఒకటి పెట్టుకున్నామండి. ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ పిలవడం జరిగింది. కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉందో అవన్నీ కూడా సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు చేస్తామని చెప్పారు. సో మున్సిపాలిటీ వర్కర్స్ కూడా కొన్ని వార్డులలో తక్కువగా ఉన్నట్టు కూడా కంప్లైంట్ ఉంది కదా మేడం, దాని గురించి ఎలా ప్లాన్ చేస్తారు? అంటే మనకున్న సిబ్బంది ప్రకారంగా వార్డులకు డివైడ్ చేయడం జరిగింది.
దాని ప్రకారంగా చేపిస్తున్నాము. జోన్స్ చేసినాము. 3 జోన్స్ ప్రకారంగా వాళ్ళకి ఆ ఏరియాని బట్టి పంపించడం జరిగింది. సో వ్యాక్సినేషన్ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి అందరికీ వేపిస్తున్న సందర్భంలో ఎలా ఉంది మీ మున్సిపాలిటీలో? సంవత్సరాలు నిండిన వాళ్ళకి పిఎస్సిలో ఇక్కడ ఉంది, సబ్ సెంటర్ ఉందండి. సబ్ సెంటర్లో మంచి రెస్పాన్స్ ఉంది, వస్తున్నారు. మరి వివిధ పార్టీల నుంచి కూడా వార్డు మెంబర్ కౌన్సిలర్ గెలుస్తారు కదా, సో వాళ్ళకు మరి నిధుల విషయంలో పార్టీల పరంగా ముందుకెళ్తున్నారా లేకపోతే ఎలా ప్లాన్ వర్క్ చేస్తున్నారు? పార్టీలు ఏం లేవండి, అక్కడ పరిస్థితులను బట్టి అలాట్ చేస్తున్నాం. సో అందరు కొంతమంది కౌన్సిలర్లు అంటే ఎవరైతే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరూ కూడా కొంచెం నిధులు తక్కువనే మాకు అంటే చిన్న చూపు చూస్తున్న కామెంట్ కూడా చేశారు. సో వాటి మీద క్లారిటీ ఇస్తారా? అట్లేం లేదండి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి డ్రైనేజీ వ్యవస్థ కొంచెము ఇబ్బందికరంగా ఉందంటే దానికి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, దాన్ని కూడా అధిగమించి చేస్తామండి. సో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలతోటి గుంతలు పడ్డ సందర్భంలో సీసీ రోడ్లు కూడా పెద్దగా ముందుకెళ్ళలేదు మున్సిపాలిటీలో అన్నట్టు ఎలా చెప్తారు? దాని గురించి ప్లాన్ ఎలా చేస్తారు ఈ కరోనా సమయంలో కాకుండా రాబోయే రోజులలో కూడా? మిషన్ భగీరథ వాళ్ళు కూడా చేస్తాం, రిస్టోరేజ్ చేస్తామని చెప్పారు. 10 డేస్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. మిగతాది ఏదైనా మిగిలిపోయింది ఉంటే ప్యాచ్ వర్క్ల కింద మేము చేస్తున్నాం కంటిన్యూగా. ఇప్పుడు కూడా టెండర్ అయిపోయింది, ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తాం. సో మరి కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని ఎక్కువ 3 కోట్ల మొక్కలు నాటాలనే ఒక ప్రతిపాదికన కూడా ఉంది 24 తారీఖు నాడు. సో మీ మున్సిపాలిటీలో ప్లాన్ ఎలా ఉంది? మేము కూడా ప్లాన్ చేసుకున్నామండి. కొన్ని పార్క్ ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ ప్లాంటేషన్ పార్క్ ప్లేస్లలో ఫిట్స్ కూడా తీపిస్తున్నాము. అప్పటి వరకు మేము కూడా 20,000 వరకు ప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. సో గవర్నమెంట్ భూములను ఫెన్సింగ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ పందుల బెడద కానీ దోమల బెడద కానీ ఈ విషయంలో ఎలాగా? పందుల బెడద గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. పందుల యజమానులకు వాళ్ళకు 3 నోటీస్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి మాకు. ఇప్పుడు మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, మళ్ళీ కూడా తరలిస్తాం. వర్షాకాలం వచ్చిందంటే కుక్కల బెడద ఎక్కువ ఉంటుంది. సో అవి కరిస్తే దాదాపుగా అంటే చలికాయ ఉండడం వల్ల పిచ్చిలేసే అవకాశం ఉంటుంది కనుక నివారణలో దానికి కూడా మేము కౌన్సిల్ అప్రూవల్ తీసుకున్నాము. ఏబీసీ చేయించడానికి అగ్రిమెంట్ కూడా అయింది, అవి కూడా చేసేస్తాం. ఏవైతే కౌన్సిల్లో జరిగినటువంటి నిర్ణయాలన్నీ కూడా మరి ఎప్పుడు ముందు తీసుకెళ్ళి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది మీది? కౌన్సిల్ రిజల్యూషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం టెక్నికల్ శాంక్షన్ పంపించేసి టెండర్ వేసి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి మరి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. మరొక అంశంతో మరొకసారి మాట్లాడే అవకాశం తీసుకుందాం. అంతవరకు చూస్తున్న విధునిష్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు గట్కేశారు.